నారీ నారీ నడుమ మురారి రివ్యూ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సినీబస్ తెలుగు. నేను మీ రాకేష్. ఇవాళ మనం రివ్యూ చేయబోతున్న సినిమా ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, నారీ నారీ నడుమ మురారి. మరి ఈ సినిమా ఎలా ఉంది? శర్వానంద్ మళ్లీ ఫామ్లోకొచ్చాడా లేదా? లెట్స్ గెట్ ఇన్ టు ద రివ్యూ. ముందుగా కథ విషయానికి వస్తే, టైటిల్లో ఉన్నట్టే ఒక అబ్బాయి జీవితంలోకి ఇద్దరమ్మాయిలు రావడం, ఆ తర్వాత మొదలయ్యే కామెడీ, కన్ఫ్యూజన్ అండ్ ఎమోషన్స్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. కథ పాతదే అయినా మన నిత్య జీవితంలో జరిగే సిచ్యువేషన్స్ని డైరెక్టర్ చాలా ఫన్నీగా ప్రెజెంట్ చేశారు. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, శర్వానంద్ చాలా ఫ్రెష్గా కనిపించారు. తన సిగ్నేచర్ కామెడీ టైమింగ్తో అదరగొట్టేశాడు. ఇక హీరోయిన్స్ గ్లామర్ షోకే పరిమితం కాకుండా కథలో భాగంగా ఉండటం విశేషం. కానీ ఈ సినిమాకి రియల్ హైలైట్ మాత్రం వీకే నరేష్ గారు. ఆయన కామెడీ సీన్స్ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాయి. సత్య, వెన్నెల కిషోర్ కూడా తమ వంతు ఎంటర్టైన్మెంట్ని ఫుల్గా ఇచ్చేశారు. టెక్నికల్గా చూస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సీన్స్ని బాగా ఎలివేట్ చేసింది. విలేజ్ అట్మాస్ఫియర్ చాలా న్యాచురల్గా ఉంది. ఫస్ట్ హాఫ్ సరదాగా సాగిపోతే, సెకండ్ హాఫ్లో వచ్చే సిచ్యువేషనల్ కామెడీ ఫ్యామిలీ ఆడియన్స్కి, ముఖ్యంగా పెళ్లైన వాళ్లకి బాగా కనెక్ట్ అవుతుంది. అయితే సినిమాలో కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. కథ చాలా ప్రిడిక్టబుల్, అంటే తర్వాత ఏం జరుగుతుందో మనం ముందే ఊహించేయచ్చు. సెకండ్ హాఫ్లో అక్కడక్కడా కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్గా ఉంటే బావుండేది. ఫైనల్గా చెప్పాలంటే, నారీ నారీ నడుమ మురారి ఒక భారీ బ్లాక్ బస్టర్ కాకపోవచ్చు, కానీ ఫ్యామిలీతో కలిసి హాయిగా నవ్వుకోవడానికి ఒక పర్ఫెక్ట్ సంక్రాంతి మూవీ. మా రేటింగ్ 3/5. ఈ రివ్యూ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రివ్యూల కోసం మన సినీబస్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, దిస్ ఇస్ రాకేష్ సైనింగ్ ఆఫ్. బాయ్.